సీత, ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు? మీ నాన్న వింటే బాధపడతారని నేను పెరట్లోకి మాట్లాడుతున్నాను. బాగోలేదమ్మా, నాకంతా అయోమయంగా చాలా భయంగా ఉంది. ఏం జరిగిందే? నేను నా గురించి బాధపడటం లేదమ్మా, నా బాధ అంతా అమ్మమ్మ గారి గురించి. ఎలా ఉండేవారు, ఎలా మారిపోయారు, అసలేం జరిగిందంటేనమ్మా, ఏదో దుష్ట శక్తి అమ్మమ్మ గారిని పట్టి పీడిస్తుందని నాకు అనిపిస్తుంది. నువ్వు రేపు అర్జెంటుగా సిద్ధాంత్ గారిని కలిసి మన పరిస్థితిని అంతా వివరించి ఏదైనా పరిష్కారం తెలుసుకోమా. నాకు మొన్న ఆవిడ చూసినప్పుడే అనుమానం కలిగింది. ఇప్పుడు నువ్వు అదే అంటున్నావు. రేపు నేను వెళ్ళి సిద్ధాంత్ గారిని కలుస్తాను. ఈ రాత్రికి నువ్వు ఓ పని చేయి. చండీమాత కుంకుమ నీ దగ్గర ఉంది కదా, అది పిన్ని గారికి పెట్టు. ఈ రాత్రికి ఆవిడకి ఉపశమనంగా ఉంటుంది. అలాగేనమ్మా, ఉంటాను. సరేనమ్మా. సీతా, సీత, ఏమిటిది? సీతా, సీతా, ఏమిటి అవుతారు? నేనేమిటి ఇలా తయారయ్యాను? నిన్నంతా ఈ అవతారంతోనే తిరిగానా? ఇంత అసహ్యంగా చీప్గా నేనెందుకు తయారయ్యాను? నాకెందుకు ఇలా తయారవ్వాలని బుద్ధి పుట్టింది? ఇప్పుడు ఇలా బయటికి వెళ్ళాలంటేనే సిగ్గుగా ఉంది. గుడ్ మార్నింగ్ మామ్. మామ్ ఏంటి మామ్? నాకు ఈ వేషం ఏమిటి? ఇంత మోడర్న్ గా ఉన్న నిన్ను అమ్మమ్మ అని మోటుగా మొతగ్గా పిలవబుద్ధి కావడం లేదు గ్రాండ్ మమ్మీ. సరే, మంచినీళ్ళు కాఫీ తీసుకొస్తాను. ఏం మోడ్రనో ఏమో, ముఖం చాటేసుకుని తిరగాల్సిందే నేను. ఇంకా మొహం చాటేసుకోవాల్సిన అవసరం నీకేంటమ్మమ్మా? బ్రిటిష్ రాణిలా ఉన్నావు. ఏం రాణినో ఏమో, నాకంతా అయోమయంగా ఉంది. సీత, అమ్మ సీత, సీత. అమ్మమ్మ, ఆవిడ గారు ఎందుకు? నేనున్నాను కదా, ఏం కావాలో చెప్పు. అవునవును, నువ్వు ఉన్నావుగా. చెప్పు, ఇవాళ ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. హోమ్ షాపింగ్. హోమ్ షాపింగ్ అంటే? ప్రముఖ నగల వ్యాపారుల్ని, వస్త్ర వ్యాపారుల్ని కొత్త కొత్త వెరైటీలు ఇంటికి తీసుకురమ్మన్నాను. ఎవరో మైసూర్ మహారాణి, సింధియా మహారాణుల గురించి అనుకోవటం కాదు. పిఠాపురం మహారాణి అని జనం నిన్నే అనుకోవాలి. నేను వినాలి, మురిసిపోవాలి, ఆ ఆనందం నీతో పంచుకోవాలి. వెరీ గుడ్, ఐ లవ్ యూ స్వర్ణ. నీ ఆనందమే నా ఆనందం. నేనంటే నీకెంత ప్రేమ, నన్ను మహారాణిలాగా చూడాలని ఎంత మోజే నీకు. ఇదిగో, నన్ను మహారాణిని చేస్తే నిన్ను యువరాణిని చేస్తా. కొందామే, నువ్వు మెచ్చిన నగలు, నీకు నచ్చిన డ్రెస్సులు అన్నీ కొందాం. సరే అయితే నువ్వు త్వరగా రెడీ అవ్వమ్మా, నేను రెడీ అయ్యి వస్తా. ఓకే ఓకే, త్వరగా రెడీ అవ్వు. త్వరగా త్వరగా. అబ్బా, ఎంత బాగున్నానో. మహారాణి, మహారాణి, మహారాణి. ఏంటమ్మా ఇది ఎలా ఉంది? ఇది
క్వీన్ లా ఉన్నావమ్మమ్మ. ఓ ఏమిట్రా ఈ సంత? ఏమో తాతయ్య. మ్మ్. ఈ మయూరహారం ఎంత బాగుందో. అమ్మమ్మ చూడు, ఎంత బాగుందో కదా. అవునే, ఎంత బాగుందో. ఇదైతే నువ్వు యువరాణిలా ఉంటావే. సేట్జీ, దీనికి ఎంత అవుతుంది? 3 లక్షలు అవుతుందమ్మా. నీకు నచ్చిందా స్వర్ణ? చాలా బాగా నచ్చిందమ్మమ్మ. అయితే ధరకు వెనకాడాల్సిన పని లేదు. తీసుకో. ఈ సూర్యహారం కూడా బాగుంది కదమ్మమ్మ. నీకేది నచ్చితే అది పక్కన పెట్టు. అత్తయ్య గారు, ఇంట్లో 7 వారాల నగలు ఉన్నాయి కదా, మళ్ళీ ఈ నగలు ఎందుకు అత్తయ్య గారు? ఆ? మా షష్ఠి పూర్తి కోసం. ఆ, ఇప్పుడున్న సంబడం చాలక మళ్ళీ ఆ సంబడం ఎందుకో? శుభకార్యం అంటేనే గుండెలో దడబుట్టేలా చేస్తున్నారు. వినటమే కానీ కురుక్షేత్రాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇదిగో ఇప్పుడు మీరు చూపిస్తున్నారు. నిన్న కాక మొన్న 2 కోట్లు తగలేసింది చాలదా? మళ్ళీ నగలెందుకు? అది సంపాదిస్తేనే కదా సొమ్ము విలువ ఏంటనేది తెలియడానికి. నువ్వు సంపాదించి కుప్పలు పోసావా ఇంట్లో? కుప్పలు పోసినా రాసులు పోసినా ఇలా ఖర్చు చేస్తే ఏమీ ఉండదు. అమ్మమ్మ, నాకైతే ఈ నగలు మొత్తం నచ్చాయి. సెట్ గారు, ఈ మొత్తం నగలన్నిటికీ ఎంత అవుతుందండి? ఎంత మేడం? మొత్తం కలిపితే 2 కోట్ల దాకా అవ్వచ్చు. రెండు కోట్ల? అవును మేడం. ఏమిటి అలా నోరు తెరిచావు? ఇదేమన్నా నీ పుట్టింటి సొమ్మ ఏమిటి? నా మనవరాలు మనసు పడింది, నేను కొనిస్తున్నాను. మధ్యలో నీ అభ్యంతరం ఏమిటి? మన ఇంటికొచ్చిన కొత్తల్లో ముచ్చటబడి గాజులు పెట్టుకుంటేనే ఆశబోద్ది అన్నావు. బంగారం వజ్రాలు చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయా? ఏ బుద్ధి గాడి తప్పుతుందా? ఏదైనా చేసేటప్పుడు ఒక్క మాట అడగక్కర్లేదా? తాహతు అర్హత ఇలాంటివేవీ తెలియనట్టుంది పిల్లకి. ఎవరు పడితే వాళ్ళు దూరిపోతే నాకు నచ్చదు. మరి దీన్ని ఏమనవా? అమ్మమ్మ, వాళ్ళతో డిస్కషన్ అనవసరం. నా కోసం అనేసరికి ఏదో ఒకటి గెలకటం, రాద్దంతం చేయటం మనకి కొత్త ఏంటిదంతా? నువ్వు ఆ చీర చూడమ్మమ్మా. నీకు నచ్చిందా? బాగుంది. రేటు కూడా చూడు. అవసరం లేదు, ఇది నచ్చితే చాలు. అయినా ఇప్పుడు చీరలెందుకు? నువ్వు డ్రెస్సులేగా వేసేది. మా ఇష్టం. ఇవన్నీ తీసుకోవడానికి బ్యాంకులో అమౌంట్ చాలదు. నేను చెక్కు రాసిస్తాను. మీరిస్తే ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నేను ఒప్పుకోను. నువ్వు ఓన్లీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్వి అంతే.
నీకింకా చెక్ పవర్ ఇవ్వలేదు. నేను చెక్కు రాసిస్తాను. ఏ బ్యాంక్ ఆనర్ చేదో నేను చూస్తాను. స్వర్ణ డార్లింగ్, నా బీరువాలో చెక్ బుక్ ఉంది, వెళ్ళి తీసుకురాపో. అలాగే అమ్మమ్మ. ఇదిగో అమ్మమ్మ, చెక్ రాసు. ఇదిగో నగలు మొత్తం, చీరలు మొత్తం నాకే కావాలి. చెప్పవయ్యా, చెప్పు. నీ అమౌంట్ ఎంత? 2,36,950 రూపాయలమ్మా. తీసుకో. నీకెంత? 1,13,200,000 అమ్మా. తీసుకో. గ్రానీ, దిస్ ఇస్ టూ మచ్. ఏయ్, ఇందాకేమన్నా విశ్వనా? నన్ను పిఠాపురం మహారాణి అన్నావుగా. నువ్వు కూడా ఇదిగో ఈ నగలు, ఈ డ్రెస్సులన్నీ వేసుకుంటే యువరాణిలా ఉంటావు. వెళ్ళు, వెళ్ళు. ఇవన్నీ తీసుకెళ్ళు. రోజుకొకటేసుకుని అందంగా కనిపించు. కాదన్న వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాలి. ముంచు, మొత్తం ముంచు. మంచి మంచి అంటూ నెత్తిన ఏకంగా నైస్గా చెంగు కప్పు. చూడమ్మమ్మ, తాతయ్య. ఏయ్, చెందుకే ఆవేశపడతావు? చేంజ్ చేయాలో అది నేను చేస్తానుగా. ఏం చేస్తావు? మీరు చెప్తే వినడం లేదు కదా. చేంజ్ చేయాలో అదే చేస్తాను. ఇప్పుడు అమ్మగారు అన్న వీళ్లతోనే ఏం అనిపించాలో అదే అనిపిస్తాను. మొన్న డైరెక్టర్స్, డీలర్స్ నన్ను అన్నారే, అదే మాట వీళ్ళతో మిమ్మల్ని నేను అనిపిస్తాను. అదే చూస్తా. అమ్మమ్మ గారు, మీతో ఇంక నేను వారించదలుచుకోలేదు. నమస్తే అమ్మా. వెళ్ళి వస్తాం. మంచిది. అమ్మమ్మ, ఇది నాకంటే నీకే సూపర్ గా ఉంటుంది. అవునవును, నువ్వైతే కరెక్ట్ గా సెలెక్ట్ చేస్తావు. గంగిరెద్దులాగా అలంకరించుకుని ఊరేగండి. చెప్పండి అమ్మమ్మ గారు. ఏం చేస్తున్నావు? అమ్మమ్మ చేత నగలు, బట్టలు కొనిపిస్తున్నా. ఓహో, చాలా ఖరీదైన విలువైన జ్యువెలరీ, పట్టు చీరలు చాలా కొంది. వాటి ధరలు చూసి మా అత్తయ్య గుండెలు బాదుకుంటుంది, ఆ సీత కుళ్ళుకుంటుంది. అమ్మమ్మ ఆనందంతో నన్ను ముద్దుల మీద ముద్దులు పెట్టుకుని మెచ్చుకుంటూనే ఉంది. గుడ్. చాలా వరకు నీ ఆధీనంలోకి వచ్చేసిందన్నమాట. చాలా వరకేంటి, ముసలావిడ పూర్తిగా నా వశం అయిపోయింది. నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో. సెకండ్ వర్షనే లేదు. అయితే నువ్వు నీ కార్యం సాధించుకునే రోజు దగ్గర పడిందన్నమాట. అంతే. నా కార్యమే కాదు, సీత పీడ కూడా త్వరలో విరగడైపోతుంది. అమ్మమ్మ చేతులతో అమ్మమ్మే మెడపట్టి వాళ్ళని బయటికి గెంటేసే సమయం కూడా తొందరలోనే ఉంది. వాళ్ళని గడపవతలకి తరిమేస్తే ఇంక నా బాట రాజబాటే, నేనే మహారాణిని. సరే స్వర్ణ, నువ్వు ముందు అర్జెంటుగా బయలుదేరరా. అర్జెంటుగానా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఉన్న పళంగా బయలుదేరి వచ్చేసేయ్. ఒక్క 5 నిమిషాల్లో బయలుదేరుతాను. వస్తాను.
మంగా అతి త్వరలోనే అనుకున్నది సాధించుకుంటా. అంటే ఇప్పుడిది ఆ భాగీరథిని కలవడానికే వెళుతుందన్నమాట. ఎక్కడ కలిసి ఏం గూడు పుటాని చేస్తుందో నేను ఫాలో అయి తెలుసుకోవాలి. అమ్మమ్మా, హా, నాకు అర్జెంటుగా బయట పనుంది, ఇప్పుడే వస్తాను. త్వరగా హ, వెంటనే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అమ్మమ్మ. భాగీరథమ్మమ్మ రమ్మంది, అర్జెంట్ అంది. ఎందుకు రమ్మంది? అవును, ఎక్కడ కలవాలో చెప్పలేదే. అవును, ఎప్పుడు కలిసే రెస్టారెంట్ ఉందిగా, ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తేనే బెటర్. అక్కడికే వస్తుందేమో. ఏంటి స్వర్ణ ఇంకా రాలేదు? వస్తున్నానని గంటసేపు అయింది. హ. హాయ్ అమ్మగారు, కాఫీ తాగి వెళ్దామా? టిఫిన్ చేసి కాఫీ తాగి తాంబూలం కూడా వేసుకొని వెళదాం. హ? లేకపోతే ఏంటి, అవతల అర్జెంటుగా రమ్మన్నాడు అంటే కాఫీ తాగుదామా అమ్మమ్మ అంటావేంటి? పద. ఏంటి, పిల్లిని చంకనేసుకొచ్చావా? అది డిక్కీలో దాక్కుందని నాకు తెలియదు అమ్మగారు. తెలివైంది తెలిసేటట్టు ఎందుకు చేస్తుంది? దాని రోగం కుదరాలంటే నీ డిక్కీ లాక్ చేసిరా, నా కారులో వెళదాం. అప్పుడు దాని వెధవ తెలివితేటలకు తాళం వేసినట్టు అవుతుంది. కనిపెట్టడానికి వచ్చిన దాని కంట్లో కారం జల్లినట్టుంటుంది. అలాగే అమ్మమ్మ. వెళ్ళు. పడుండవే, అది గాలాడక ఊపిరాడక చస్తుంది. ఇంతకీ మనం ఎటు వెళ్తున్నాం? చెప్తాను. హనుమంతు, అమ్మా బండితి. అలాగే అమ్మా.